హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో కనుక ఒకసారి చూసుకుంటే అది కూడా సెకండ్ ఫేజ్లో ఆర్సీబీ టీంలో కొన్ని చేంజెస్ అయితే జరగబోతూ ఉన్నాయి. అదేంటి అంటే ఆల్రెడీ మీకు అంతకుముందు లాస్ట్ కొన్ని వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. సో అప్పుడు ఏం చెప్పాను, మీకు వీళ్ళకల్లే టాప్ క్లాస్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంజురీస్ వల్ల బాధపడుతూ ఉన్నారు. సో మరి వీళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. వీళ్ళు ఈవెన్ రూల్డ్ అవుట్ అయినా సరే మరి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా కొన్ని వీడియోస్ చేశాను. సో దాంట్లో భాగంగా చూసుకుంటే మనకి వీళ్ళకల్లే ఫిలిప్ సాల్ట్ టాప్ ఆర్డర్లో ఫిలిప్ సాల్ట్ చూసుకుంటే అతను ఫీవర్తో సఫర్ అవుతూ ఉన్నాడు. దాని తర్వాత దేవదత్ పడికల్ చూసుకుంటే రూల్డ్ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత పడిదార్ చూసుకుంటే అతను ఇంజురీ అయింది. దాని తర్వాత హ్యాజల్వుడ్ చూసుకుంటే అతను కూడా ఇంజురీతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. సో ఈ విధంగా మరి దీంట్లో భాగంగా మనకి ఒకసారి చూసుకుంటే మనకి ఏదైతే ఐపీఎల్ సస్పెండ్ అవ్వకముందు ఆర్సీబీ ఒక వీడియోని రిలీజ్ చేసింది. సో దాంట్లో మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ కెప్టెన్ అయిన రజత్ పటిదార్ను కూడా పక్కన పెట్టేసి కొత్త కెప్టెన్కి అయితే ఛాన్స్ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే మనకి తెలిసిపోయింది దాంట్లో. సో అదేంటి అంటే మరి పటిదార్ని పక్కన పెడితే మరి కొత్త కెప్టెన్ ఎవరు వస్తారు, విరాట్ కోహ్లీ వస్తాడా అని మీరు అనుకోవచ్చు. సో కాదు, ఇక్కడ రజత్ పటిదార్ని పక్కన పెట్టేసి వాళ్ళకల్లా జితేష్ శర్మకి మరి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వబోతున్నారని చెప్పేసి ఆ వీడియోలో జితేష్ శర్మని చూడడం జరిగింది. సో ఏదైనా సరే మరి దాని తర్వాత మ్యాచ్ చూసుకుంటే ఎల్ఎస్జీతో మ్యాచ్ ఆడాల్సి ఉంది. మరి ఆ మ్యాచ్ ఆడే ముందు మరి ఇది మనకి ఐపీఎల్ అయితే సస్పెండ్ చేశారు. సో ఏదైనా సరే మరి మనకి ఫేజ్ 2లో కనుక మరి రజత్ పటిదార్ ఇంజురీ నుంచి కోలుకుంటే జితేష్ శర్మకి కెప్టెన్సీ వెళ్ళదు. సో అలా కాకుండా రజత్ పటిదార్ మరి కోలుకోలేదు అంటే ఆటోమేటిక్గా జితేష్ శర్మ అయితే కెప్టెన్గా ఉండే ఛాన్స్ ఉంది. సో ఏదైనా సరే మరి బీసీఐ తీసుకున్న ఈ డెసిషన్ మీద మరి జితేష్ శర్మకి ఇవ్వాలా లేదంటే ఇటువైపు ఆల్రెడీ కోహ్లీ ఉన్నాడు. సో మరి కోహ్లీకి ఇస్తే బెటర్గా ఉండేదా? సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.